ఓం భీం బగబుగే భగిని బాగోదరే భగవాసిని దినకర కిరణే ఆనియన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్. ఓం గీం ఫట్ స్వాహ. ఒరేయ్ ఏం చేస్తున్నావురా? మన వీడియోకి లైక్లు షేర్లు కమెంట్లు సబ్స్క్రైబ్లు రావాలని పూజ చేస్తున్నా. ఇలా పిచ్చి పిచ్చి మంత్రాలు చదివి పూజ అంటే అయ్యేం వచ్చేవు. మరేం చెయ్యాలి? ప్రేక్షక దేవుళ్ళని ఎంటర్టైన్ చేసి రిక్వెస్ట్ చేయాలి. ఇప్పుడే ఈ వీడియోని లైక్ షేర్ కమెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓం ఫట్ స్వాహ. జై బోరో ప్లస్. ఆకలిస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆవకాయ పెడతా, మూడొస్తే ముద్దపప్పు పెడతా చిన్నోడా. అమ్మా అమ్మా ఏం వండుతున్నావే? ముద్దపప్పు చింతపండు చారురా. ఏంటి ముద్దపప్పు చింతపండు చారా? ఈ చారులు పులుసులు మన బాడీని బ్యాలెన్స్ చేయమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చక్కగా ఏ చికెన్ కూర, మెత్తగా మటన్ హలీమో, కరకరమనే ఫిష్ ఫ్రైయో కనీసం ఎండ్రాయిలోనే ఉండొచ్చుగా. వండడానికి నాకేంట్రా నొప్పి? ముందు మీ నాన్నగారు తేవాలి కదా. పొద్దున్నుంచి ఒళ్ళు నొప్పులని ఇంట్లోనే కూర్చున్నారు. వెళ్ళి ఆయన అడుగు, తీసుకొస్తారు కోళ్ళు మేకలు. అమ్మో ఇప్పుడు గాని నాన్నగారిని గెలికానంటే నా మెడ కోడి మెడ తిప్పినట్టు తిప్పేస్తారు. అమ్మా ఆ పప్పు చారుతో నంచుకుని తినడానికి కనీసం గుడ్డట్టయినా ఇవే. సరే నువ్వు 4 గుడ్లు పెట్టు, వేస్తాను. ఛే మన ఇంట్లో కోడిగుడ్లు కూడా లేవా? ఇది అసలు వంట కదా వాళ్ళకాడా ఏం ఉండవు. సర్లేరా ఏడవకు. ఈ డబ్బులు తీసుకెళ్లి 4 గుడ్లు పట్టుకురా, ఆమ్లెట్ వేస్తాను. అబ్బా అలా అన్నావు బాగుంది మా మంచి మమ్మీ. ఇంకో 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వచ్చు కదా, ఐస్ కట్ట కొనుక్కుంటాను. దాంట్లో చిల్లర మిగిలితే కొనుక్కోరా. నువ్వు ఇచ్చిందే చల్లరా, మళ్ళీ దీంట్లో చల్లరా మిగులుతుంది. ఎక్కడికి రాకేసుకుని వెళ్ళిపోతున్నావు? గుడ్లు పెట్టడానికి. చిచి గుడ్లు తేడానికి నాన్నగారు. తేడం ఎందుకు? నీ మార్క్ లిస్ట్ లో ఉంటాయిగా గుడ్డు సున్నాలు, అవి వాడుకో. ఈ ఫాదర్స్ ఉన్నారే ఏమన్నా చివరికి చదువుకే కనెక్ట్ చేస్తారు. 7 సేవలు ఎదవా, ఎలాగో ఊరి మీదకి వెళ్తున్నావుగా, అదే చేత్తో 4 నిమ్మకాయలు పట్టరా. కొంచెం నిమ్మరసం తాగితే కడుపు చలవ చేస్తుంది. ఇచ్చిన చిల్లర గుడ్లు వస్తాయి రావో తెలీదు, మళ్ళీ నిమ్మకాయలు కావాలి. ఓ అమ్మో ఈ ఎండేటి ఇలా ఎడపెడం అని చెప్తుంది. ఈ వేడిలో కొట్టుదాకా వెళ్ళామంటే రేపు న్యూస్ లో గుడ్డు కోసం వెళ్ళి హాస్పిటల్ బెడ్ ఎక్కిన యువకడని హెడ్ లైన్స్ లో వచ్చేద్ది. ఈ పంజాగాడు కూడా కొట్టుకెళ్తున్నట్టున్నాడు. రే పంజా వెళ్ళరారా. అవసరం నీదే నాదా? నీ పిల్ల పంజా నాదేరా, వత్తనానుండు. ఏంటి పిలిచా? కొట్టుకెళ్తున్నట్టున్నావు కదరా, ఈ 25 రూపాయలు తీసుకెళ్లి గుడ్లు నిమ్మకాయలు తీసుకురారా. అబ్బా నీకు తీసుకొస్తే నాకేంటి మరి? నేను ఇచ్చిన డబ్బుల్లో చిల్లర మిగిలితే పాపలు కొనుక్కోరా. ఆగైతే సరే సరే. ఈ దేశంలో లంచం లేకుండా కంచం నిండుద్దే. అందుకే అమ్మ 30 రూపాయలు ఇస్తే అందులో 5 రూపాయలు నేను నొక్కేసా. అమ్మో ఎండ మండిపోతుంది, కాసేపు ఈ నీళ్ళలో నుంచుందాం. ఈడెవడ మాలకొంగల్లాగా ఉన్నాడు, గుడ్లు నిమ్మకాయలు ఎండలో ఆరబెట్టాడు. ఐడియా, ఇక్కడ ఉన్న ఈ గుడ్లు నిమ్మకాయలు తీసుకెళ్లి ఆ మనుగడికి ఇచ్చేస్తే మనకి 25 రూపాయలు మిగులు. ఒక 2 రోజులు మనకు ఖర్చుకుండా దిగులు. అమ్మో ఏంటి గాళ్ళు చూస్తుంటే భయం వేసేస్తుంది. ఎలాగో మన పని అయిపోయింది కదా, ఈ పట్టుకుని మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇదిగో మను, అడిగా కదా గుడ్లు నిమ్మకాయలు, ఇందా తీసుకో. అబ్బా నువ్వు సూపర్ రా. చిల్లర ఏమైనా మిగిలిందా? ఏదో కొంత మిగిలిందిలే, అది కూడా అడిగేస్తావేంటి? ఒరే పిల్ల పంజా, చిల్లర అడిగేంత చిల్లరోని కాదురా, నువ్వే ఉంచుకో, పండగ చేసుకో. నువ్వు కూడా వేసుకో. ఏంట్రా? ఆమ్లెట్. ఒరే ఈ మిరపకాయలేట్రా? అంటే అది సంచిలో ఉన్నాయి, 4 మిరపకాయలు సైడ్ చేస్తాను అంతే. మేము వంటలో వాడుకోవడానికి ఉపయోగపడతాయి కదేంటి? నీ పొట్ట చుట్టూ మట్టే ఉంటది అనుకున్నాను, మెదడు కూడా ఉంది రోయ్. అమ్మా ఇదిగో సామాన్లు, వెంటనే ఆమ్లెట్ వేసాయి. నాకు నిమ్మరసం. ఇంకో అలాగే నాన్నగారికి నిమ్మరసం కలిపిచ్చేయి.
వాతావరణం ఏంటి సడన్ గా ఎలా మారిపోయింది? రే మను, ఆ కిటికీలు గొల్లలయ్యి కొట్టేసుకుంటున్నాయి. బా కడుపంతా ఒకటే పట్టేసింది. ఈ అమ్మను ముద్దపప్పు ఉండద్దే అని మొత్తుకుంటుంటాను. ఎంతదా ఎందో ఇప్పుడు చూడు మొత్తం పట్టేసింది. బయటికెళ్ళి కొంచెం వాకింగ్ చేస్తే అరుగుద్దేమో. నొప్పి నొప్పి పొట్టంతా నొప్పి, గ్యాస్ పట్టి చంపేస్తుంది. పట్టి పట్టి పెగుల్ని పిండేసి కింద నుంచి లాగేస్తుంది. అసలు ఏమి తిన్నానో తెలియకుందిరో బాబోయ్. బాబోయ్ బాబు బాబు, మా బాబు లోపల బొబ్బున్నాడు. ఏంటో చెప్పండి. మన వీధి చివరి మర్రి చెట్టు ఉందిగా, తెలుసా? తెలుసు. ఇప్పుడు దాన్ని ఓడలు పట్టుకుని పోగమంటారా ఏంటి? అది కాదు బాబు, ఆ మర్రి చెట్టు కింద భోజనం పెట్టాం, కనిపించట్లేదు. ఎవరో మొదలష్టపడి ఆకలేసి తినేసి ఉంటాడు. దానికి ఇప్పుడు ఎంక్వైరీలు ఎందుకు? అది నువ్వు అనుకున్నట్టు మామూలు భోజనం కాదు బాబు. ఏ సుబ్బయ్య గారి హోటల్లో స్పెషల్ భోజనమా? కాదు, ఆత్మకు పెట్టిన భోజనం. ఆత్మ భోజనం. ఆత్మ భోజనమా? అవును, మా ఆవిడికి దెయ్యం పడితే అమావాస్య ఆదివారం నాడు మిట్ట మధ్యాహ్నం మర్రి చెట్టు కింద భోజనం పెట్టమన్నాడు మంత్రగాడు. భోజనం అంటే ఆ పప్పు చారు, ఉప్పు చేప అలాంటియే కదా? కాదు, మంత్రించిన నిమ్మకాయలు, దిష్టి తీసిన గుడ్లు, పసుపు కుంకం, ఎండిపోయిన మిరపకాయలు. ఈ ఆత్మ భోజనాన్ని ఎవరైతే తింటారో ఆ ఆత్మ వాళ్ళని పీడిస్తుంది. ఏడీడు ఇప్పుడు దాకా అరుంధతిలో పశుపతులు అరిసాడు, సడన్ గా మాయమైపోయాడేటి? ఆ గుడ్లు, నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు అంటుంటే పంజాగడ్ తెచ్చిన సామాన్లే గుర్తొస్తున్నాయి. కొంప తీసి ఆ ఆత్మ భోజనాన్ని నేనే అరగించానా? చచ్చా, అలా అయ్యి ఉండదులే, అంతా నా భ్రమ. అబ్బబ్బబ్బా, ఈ కుక్కల గోల ఒకటే. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి పట్టించేయాలి. ఈ రోజు అమావాస్య కదండి, కుక్కల గోల రాత్రి ఇంకా ఎక్కువ ఉంటుంది. అమ్మా, కుక్కలు ఏమైనా క్యాలెండర్ చూస్తాయంటే ఈ రోజు అమావాస్య, పౌర్ణమి అని ఆటలకి ఎలా తెలుస్తాయి? కుక్కలే కదా అని తీసిపడేయడానికి లేవురా, అవి మనకన్నా ముందే పసిగట్టగలవు. అంతేకాదు, మనకి వినిపించినవి కనిపించినవి కూడా వాటికి స్పష్టంగా వినిపిస్తాయి, కనిపిస్తాయి. అంటే ఆత్మలు కూడా కనిపిస్తాయా? అంతేగా మరి. కొంప తీసి కుక్కరుతుంది ఆత్మను చూసి కాదు కదా? మీ తొక్కల ఎఫెక్ట్ ఒకటి మళ్ళీని. అబ్బా దాహం వేస్తుంది. ఈ చీకట్లో ఫ్రిడ్జ్ దాకా వెళ్ళడం డేంజరే. అమ్మా అమ్మా, దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు తేవే. కాస్త పోపులో కొంచెం నీళ్ళేసి రవ్వేసేయండి, ఉప్మా అయిపోతుంది. ఇది కిచెన్ లోనే అనుకున్నాను, కళ్ళ కూడా ఉప్మానే కలవరెత్తుంది. అమ్మా ప్లీజ్ లెగవే. సావిత్రమ్మ గారు కోడలు డ్రైవర్ తో లేచిపోయిన విషయం అందరికీ తెలియక ముందే సీరియల్ ఆపేసి చచ్చాడు. రేపు ఏమవుతుందో ఏంటో. ఊరి దీని సీరియల్ గోలోయ్, ఇంకా లేసేలా లేదు, మనమే డేర్ చేసి తెచ్చుకోవాలి. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. చూద్దు ఈ లైట్ స్విచ్ ఎక్కడ చచ్చిందో. రారా ఇప్పుడు రారా, దయ్యన్న డాష్ రా చూసుకుందాం. ఓటి అమ్మ కరెంటు ఎలా హ్యాండ్ ఇచ్చిందేటి? జంపు. ఒరే జఫానా జఫడా మనుగా, నీట్గా నీళ్ళు తాగి రాకుండా రాకేష్ మాస్టర్లా ఛాలెంజ్లు ఎందుకురా నీకు? నీ బతుకు. రే పనికి మాలినదవా, నువ్వెందుకురా మా మధ్యలో దూరావు? కరెంటు పోయింది కదా నాన్నగారు, కొంచెం భయం వేసి. బలిసిన పందికొక్కలా ఉన్నావు, నీకు భయం ఏంట్రా? కిందకెళ్ళి పడుకో. నాన్నగారు ప్లీజ్ అండి. ఇది మా బరువుకే టిక్కు టిక్కుమంటుంది. ఇంక నువ్వు కూడా దూరావంటే కింద కోళ్ళు ఇరిగిపోతాయి. అవి ఇరిగిపోతే నేను అతికిస్తానులేండి. ఈ ఒక్క రోజుకి నన్ను ఇక్కడ పడుకోనియండి. అమ్మా నువ్వైనా చెప్పే. ఏ సౌమిత్రి, ఎన్నాలే మీ ఆయన చేతులు అలా మాటలు పడతావు? ఆ కిరసనాయిల్ పోసి తగలెట్టే. నాన్నగారు కిరసనాలు అందించమంటారా? వద్దులేరా బాబు, నీ తల్లి కొడుకులకు అన్నం ఇక్కడ తగలడు. నాన్నగారు కొంచెం ఆ చేయి దించండి, సంఖ కంపు కొడేస్తుంది. రే నా సంఖ్యే కదరా. మీ సంఖ్య ఏమన్నా సింగపూర్ నుంచి వచ్చిందట్టి సెంటి స్మెల్ రావడానికి. చెమట కంపు వస్తుంది, దించండి.
నాన్నగారు చిన్నపిల్లలు నీళ్ళ విరోచనానికి వెళ్తున్నట్టు ఏంటండి ఆ సౌండ్లు? నాన్నగారు లేకండి. అబ్బా ఏంట్రా నీ గోల? నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వా? ఆ డైలాగ్ మీరు కాదు మేము చెప్పాలి. మీరు మీ కొరకానే ఎన్నాళ్ళు ఈ సౌండ్ తట్టుకుని పడుకున్నందుకు మా అమ్మకు పద్మశ్రీ ఇచ్చేచ్చు. సౌమిత్రి అమ్మో మమ్మీ రిటర్న్స్. ఏంటంతా తడి తడిగా ఉంది? ఏంటి పాసవాసన వస్తుంది? రే గేదెదవా, నాన్నగారు పరుపు మీద ఎందుకు పాసిపోసు? ఎద్దు లేదుగో, బుద్ధి లేదు. బుద్ధి లేక కాదు నాన్నగారు, ధైర్యం లేక. నైట్ అర్జెంటుగా వచ్చింది, బాత్రూమ్ దాకా వెళ్ళడం భయం వేసి ఆల్మోస్ట్ ఆపుకున్నాను, కానీ అది ఆగలేదని ఇప్పుడే తెలిసింది. చిచ్చి 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 అంతా రొచ్చి రొచ్చేస్తు. పరుపు అంతా చండాలం అయిపోయింది. ఇప్పుడు దీని మీద పడుకోవడం ఎలాగా? ఆ పెద్ద ఏదో నేనే ఫస్ట్ పరుపు మీద పాసిపోసినట్టు ఎందుకు కేకలు? ఆ పరుపు మీద చూడండి ఆల్రెడీ ఎన్ని మచ్చలు ఉన్నాయో. అయ్యా పొనియన్ సెలవును, అయ్యి కూడా చిన్నప్పుడు నువ్వు పోసిన మూత్రం ముద్రలే. అప్పుడు పోతే కామ్గా ఇన్ని సంవత్సరాలు ఆడేశారు, ఇప్పుడు పోతే ఎందుకు కైకేమని ఎగురుతున్నారు? అప్పుడంటే నువ్వు చిన్నపిల్లడివి. అప్పుడు నేనేమన్నా పెప్సీ పోసానేటి? అప్పుడు కూడా పాసేగా పోసింది. పొద్దు పొద్దున్నే మీ పాసనం వేసుకుని మీద పడపోకుండా పక్క జరగండి. లలలా 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 లలలా. అమ్మా ఏమైంది? నల్ల పిల్లిరా నా వంకే గుర్రుగా చూస్తూ అలా బయటకు వెళ్ళిపోయింది. వారిని దానికి ఎందుకు ఎంత భయపడతావు? ఏదో పిల్లి ఇక్కడేం చేస్తుంది ఇది? పొద్దు పొద్దున్నే నల్ల పిల్లి ఇంట్లో దూరిందంటే ఈ ఇంటికే అశుభం. ఆమ్లెట్ వేసిన అమ్మకి అది తిన్న నాకు స్ట్రోక్ తగిలిద్ది, కానీ నిమ్మరసం తాగిన నాన్నగారికి ఏం కాలేదేటి? ఒరే మను తొందరగా రారా, మీ నాన్న బకెట్ తన్నేశారు. నాన్నగారు వడదప్ప తగిలి పడిన తొండలు అలా ఉన్నారటండి, పైకి లేకండి. అబ్బా పొద్దు పొద్దున్నే నీ బేవర్స్ ముఖం చూసాను కదా, అందుకే ఇలా బొక్కబోరలో పడ్డాను. బాత్రూమ్ అంతా జిడ్డు పట్టేసిందని యాసిడ్ తెమ్మన్నాను, తేలేదు. ఇప్పుడు చూడండి ఎలా అయిందో. లక్ష్మి, నేను ఈ జిడ్డు వల్ల జారలేదే, మరి ఎవరో వెనకాతల నుంచి గట్టిగా తోసినట్టు అనిపించిందే. ఎవరో కాదు, ఇది ఆత్మ పనే. దాని నిమ్మకాయలు రసం చేసుకుని తాగేశాడని మా నాన్న తోసింది. ఏంట్రా కోస్తున్నా? ఏం లేదు నాన్నగారు. డౌట్ లేదు, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. వెంటనే బేబమ్మకి చెప్పి డీల్ చేయమనాలి. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం ఇండియా పరిధిలో లేదు. దయచేసి ఒక వారం తర్వాత ప్రయత్నించండి. వారమా? ఈలోగా దయ్యం మాకు దినం భోజనాలు ఎట్టద్ది. ఈ దారుణమైన ఘోరాన్ని తప్పించాలంటే ఇంకా మనకున్నది ఒకే ఒక దిక్కు. ఉంది సురుక్కు మందంటే సమస్య ఉంది. సమస్య కాదే, కింద గాజు పెంకు తొక్కేసావు. గుచ్చిపోయింది బాబా. ఒరే పసుపు ఉంటే పట్టుకురారా. అయినా మామూలుగా రావచ్చు కదరా, బొట్టనేళ్ళు ఇలా మడిసి రావాలా? అంటే చంద్రముఖిలో స్వామీజీ అలాగే ఎంట్రీ ఇచ్చాడని నేను ట్రై చేశా. అసలు ఏమైంది క్లియర్ గా చెప్పు. ఈ ఇల్లులా లేదురా. అవును, పాత పడిపోయిన పందుల గుడిసెలా ఉంది. నేను చెప్తుంది అపీరెన్స్ గురించి కాదు, ఆత్మ గురించి. అవును. నాకేం తెలుసు అది ఆత్మగుడ్డని. కోడిగుడ్డు అనుకుని తినేశాను. ఆ పిల్ల పంజాగడ కనపడాలి, గుడ్డు లోపల దోహేస్తాను. మనోహర్, ఇప్పుడు మనకు కావాల్సింది గుడ్డో ఆ పంజాగడి ముడ్డో కాదు, ఈ సమస్యకి పరిష్కారం. అందుకేగా మిమ్మల్ని పిలిచింది. రాత్రి అంతా డ్యూటీ చేసిన దెయ్యాలు అలసిపోయి పగలైతే చెట్ల మీద పడుకుంటాయి. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? రాత్రి వరకు వెయిట్ చెయ్యాలి. ఒరే గోరా, రాత్రి అయిపోయిందిరా, నాకు ప్యాంట్ తడిసిపోతుంది. నువ్వు వేసుకున్న నెక్కర కదరా. పంచులేయడం కాదురా, నీ సంచిలోంచి ఏ తాయెత్తులో ఎరుముకలో తీసి. వాటన్నిటికంటే పవర్ఫుల్ దే తీస్తాను రా. ఇదిరా ఆనండి. జై బోరోప్లస్. ఇది బాగా సపరించండి, ఏ ఆత్మ మీ దగ్గర కూడా రాదు. నా దగ్గర ఇంకో ఐడియా ఉంది.
ఏంటి మావా అది? ఇంటి బయట ఓ స్త్రీ రేపురా అని రాస్తే దయ్యం వచ్చినా కూడా అది చూసి వెళ్ళిపోద్దంట. ఆ, వెళ్ళిపోతే రేపు రమ్మన్నాం కదా అని మళ్ళీ వచ్చేస్తే. ఒరే కుల్ఫీ, రేపు వచ్చినా కూడా రేపు రమ్మనే ఉంటది కదరా, అది చూసి మళ్ళీ వెళ్ళిపోద్ది. అబ్బా సూపర్ తాటు మావా. ఈ మొక్కేదో నాకు ముందే చెప్పొచ్చుగా, అనవసరంగా ఈ జఫగాని పిలిచాం. ఒరే మను, వైద్యుడితోని భూత వైద్యుడితోని పరాచకాలొద్దు, ప్రాణాలకే ప్రమాదం. సారీ రా, మరి ఏం చేద్దాం నువ్వే చెప్పు. రేపురా ఎల్లుండ్రా అనడానికి అదేమన్నా రెంట్ అడగడానికి వచ్చిన ఇంటోనరా? ప్రేతాత్మ. ఏదైనా ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలి. ఇంటి బయట ఓ స్త్రీ రేపురా అని కాదు, ఓ స్త్రీ ఈ రోజే రా అని రాస్తాను. ఎట్లయితే గట్లనే చూసుకుందాం బేంచేత్. ఒరే, ఓ స్త్రీ ఈ రోజేరా అని బానే రాసావు. ఆ వచ్చే దయ్యం స్త్రీ అని గ్యారంటీ ఏంటి? పురుష్ కూడా అవ్వచ్చుగా. చిన్న ఈ డిపార్ట్మెంట్ లో మీరు కొత్త కాబట్టి ఎలాంటి డౌట్స్ వస్తాయి. యాజ్ ఏ సీనియర్ సప్లిమెంటరీ స్టూడెంట్ గా చెప్తున్నా, దెయ్యాన్ని దెయ్యం అని ఎందుకంటారు తెలుసా? ఎందుకంటే దెయ్యం కాబట్టి. అదే దెయ్యం మగవాడనుకో దెయ్యగాడు అంటారు. సో ఆ దెయ్యాన్ని దెయ్యగాడు అని కాకుండా దెయ్యం అనే అంటున్నాం కాబట్టి వచ్చేది అబ్బా పురుష్ కాదు, స్త్రీయే. ఒరే, ఇప్పుడు ఆ స్త్రీ దయ్యం వస్తే ఏం చేస్తావు? అబ్బే ఏం చెయ్యనురా, నేను చెడ్డీ వేసుకొని దానికి మిడ్డీ వేసి దాయి దాయి దామా అంటూ దాంతో డాన్సులు కడతాను. లేకపోతే దెయ్యం వస్తే ఏం చెయ్యాలి? భయపడాలి. ఓ మై ఓంకారాన్నయ్య, ఒరే పిలిపిత్రే, దెయ్యాన్ని మనం ఇక్కడ పిలుస్తుంది భయపడ్డానికి కాదు, బంధించడానికి. అయితే ఎలా బంధిస్తావు? నా సంచిలో ఉన్న గాజు సీసా తీసి బంధిస్తాను. సూపర్ ఐడియా. మనం ఐడియాలు వేస్తే అలాగే ఉంటాయి. ఒరే, అవతల ఆత్మ వచ్చేస్తుంటే అలా చెప్పుకుంటున్నావేంట్రా? రే మామ, ఆ సంచిలో గాజు సీసా ఉందండి. ఒరే, గాజు సీసా వస్తుంది అనుకుంటే పాల సీసా వచ్చిందేంట్రా? గాజు సీసా బదులు పాల సీసా తెచ్చేసా. పోనీ ఈ పాల సీసాలోనే ఆ దయ్యాన్ని బంధించరా? వై ఆ పాలు తీసుకో బొక్క ఉంటుంది చూడు, దెయ్యాన్ని బంధించినా దాంట్లోంచి పారిపోద్ది. పోనీ మా ఇంట్లో బోల్డెన్ వాటర్ బాటిల్ ఉన్నారా, దాంట్లో బంధించే. దేంట్లో పడితే దాంట్లో పట్టడానికి అదేం దానిమ్మ రసం కాదు, దెయ్యం మంత్రించిన గాజు సీసాలో మాత్రమే పట్టుకోగలం. అందుకే బోల్డ్ అంత ఖర్చు పెట్టి నాప్టాల్లో కొన్నా. మేడ్ ఆఫ్ గొరిల్లా గ్లాస్, లోపల నుంచి ఎంత కొట్టినా పగలదు. కానీ బ్యాడ్ లక్, దాన్ని ఇంట్లో వదిలేసి వచ్చేసా. మరి ఇప్పుడు ఆ దయ్యం ఇక్కడికి వచ్చేస్తే ఏముంది, తూర్పు తిరిగి దండం పెట్టడమే. ఒరే, అలా అంటావేంట్రా? నువ్వేదో నా ఫ్రెండ్ అని దాన్ని బెండ్ తీస్తావని అనుకుంటే ఇలా హ్యాండ్ ఎత్తున్నావేంట్రా? ఏదో చేయరా ప్లీజ్. అవును గౌరీ, అసలుకే టైం 12 దాటేసింది. ఈ టైంలో దయ్యాలు ఎక్కువ తిరిగితే అంటారు. ఏదో చెయ్యి. పరిష్కారం దొరికింది. మనకిప్పుడు రేఖ కావాలి. రేఖ? ఎవరా ఫిగరు? రేఖ అంటే ఫిగర్ కాదురా, పవరు. జై బోర ప్లస్. ఈ పౌడర్ తో ఏం పని అవుద్దురా? ఇదే ఇప్పుడు మన పాలిట రక్షణ రేఖ. దీన్ని ఇంటి చుట్టూ రక్షణ గీతలా గీస్తే దెయ్యమే కాదు, దాని మమ్మీ వచ్చినా మన ఇంట్లోకి ఎంటర్ అవ్వలేదు. ఎలాగో రక్షణ రేఖ వేస్తాం కాబట్టి ఇప్పుడు ఇంకా లక్షణంగా పడుకోవచ్చు. నిన్న నైట్ వేటలో వెనకాలింటి మేడ మీద ఆరేసిన అప్పడాలు దొరికాయి. ఈ రోజు ఇంకో 2 ఇల్లులు ఎక్కువ తిరిగినా సరే నెలకు సరిపడా సరుకులు పోగేసేయాలి. వీళ్ళేంటి ముగ్గు పిండి అంత వంపేసుకున్నారు? ఎవరన్నా ఎత్తేసేలోపు మనమే ఎత్తేసుకుందాం. అమ్మయ్య, వచ్చే సంక్రాంతి వరకు ఈ ముగ్గు పిండి సరిపోద్ది.
పడుకోలేదా ఆ కుక్కలు నక్కలు అరుతుంటే ఇంకెక్కడ నిద్ర పడతారా? మామ రాత్రిలా కుక్కలు ఎందుకు అలా అరుతాయో తెలుసా? ఎందుకు? వాటికి దయ్యాలు కనిపిస్తాయి కాబట్టి. ఆ, నీకెలా తెలుసు? మా అమ్మ చెప్పింది. అంటే ఇప్పుడు ఆ కుక్క కూడా దయ్యాన్ని చూసి అరిసిందా? అంతేగా మరి, దెయ్యం దజ్జాగా మన ఇంట్లో దూరేద్దామని వచ్చింది. కానీ మన గోరాగాడు ముందే రక్షణ రా గీసేయడం వల్ల ఆ దయ్యం మన ఇంట్లోకి రాలేక చికెన్ షాప్ బయట కుక్కలాగా ఆశగా అక్కడక్కడే తిరుగుతుంది. దాన్ని చూసే మరి ఈ కుక్క ఔ అని అరుతుంది. మావా, అది ఆల్రెడీ అరిసింది కదా, మళ్ళీ నువ్వు అలా అరిసి నన్ను భయపెట్టాలా? సబ్జెక్ట్ ని క్లియర్ గా అర్థం అవ్వాలని చేశాను మామ. ఆ, క్లాస్ రూమ్ లో సబ్జెక్టులు అడిగితే చెప్పావు గానీ ఇలాంటి సంకనాకపోయే సబ్జెక్టులు మాత్రం బాగా చెప్తావు. ఒరే పొదల్లో దూరిన లవర్స్ లా ఏంట్రా మీ గుసగుసలు? పడుకోండి. అంటే గోరా, ఒకవేళ దయ్యం ఏదోలా ఇంట్లోకి వచ్చేస్తే? రేయ్ ఒకసారి వైడ్ ఫ్రేమ్ వేసుకొని బెడ్ చుట్టూ నేను చేసిన సెటప్ చూడండి రా. దెయ్యాలకి చెప్పులు చీపిర్లంటే వచ్చా. ఒకవేళ అది ఏదోలా లోపలికి వచ్చేసినా ఈ చెప్పులు చీపిరి సెటప్ దాటి మనల్ని ఏం పీకలేక ముడుచుకొని మూలకెళ్ళి కూర్చుంటది. మామ పైకి ఎదవలాగా అంతడు గాని గోరాగడ్లో కూడా మ్యాటర్ ఉంది రోయ్. పొగిడింది చాలు, పడుకోండి. మావా, ఏంట్రా టాయిలెట్ వస్తుందిరా. ఏదో తమన్నా వస్తున్నట్టు నాకు చెప్తావేంట్రా? టాయిలెట్టే కదా, వెళ్ళి పోసుకో. భయం వేస్తుంది మావా, కొంచెం తోడు రావా? ఈ టైంలో తోడు గీడు అన్నావంటే జోడించి కొడతాను. పడిగే. గోరా, కనీసం నువ్వైనా రారా? ఎక్కడికి రా? పాస్ పోసుకోవడానికి. రేయ్ మూసుకొని పడుకోకుండా పాస్ కంటావేంట్రా? ప్లీజ్ గోరా, అర్జెంట్ రావచ్చుగా. నువ్వేమైనా పారడైజ్ బిర్యానీకి పిలిచావేంట్రా పరిగెత్తుకొచ్చేయడానికి? పాస్ పోసుకోవడానికి నేనెందుకురా, నువ్వు వెళ్ళరా. ఓ, ఒక్కనే వెళ్ళాలంటే నాకు భయం. నువ్వు రాలేదనుకో ఇక్కడే పోసేస్తాను. ఓ ముడ్డి మీద సగ్గడ్లా తయారవు కదరా, పదా. ఒరే నేన్రా. నీ అంకమ్మ నువ్వెందుకు వచ్చావు వెనకాల? మీ ఇద్దరికి తోడుగా. ఏంటన్నా నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతారేట్రా? నాకు కూడా భయమే. నన్ను కూడా పాస్కి తీసుకెళ్ళండి. ప్రీ స్కూల్లో ఆయా బతుకు అయిపోయింది కదరా నాది. చిచ్చి అలానే. రే ముక్కు ఫస్ట్ నువ్వు వెళ్ళు. మీరు కూడా రండి. ఏ వచ్చి పోయిచ్చాలా? ఇక్కడ దాకా వచ్చారు, లోపలికి వస్తే ఏం పచ్చి? నాకు అసలే భయం. ఓ తప్పకు పద. ఆపుకుని పోతే భలే ఉంటది కదా మామ. అవును మావా, భలే సమ్మగా ఉంటది. నాకు మాత్రం చిరాగ్గా ఉంది. రే గోరా, మాది అయిపోయింది, నువ్వు పోతావా? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, అంత ఈజీగా రాదు, పదండి. ఆ, ఇదేంటి రావట్లేదు? రాకపోవడం ఏంటి? నువ్వు తప్పుకో. ఆ, బయట నుంచి ఎవరైనా గడపెట్టేశారా ఏంటి? అవునరా, బయట దెయ్యం వచ్చి గడెట్టేసింది. పాత డోర్లు కదా పట్టేసి ఉంటాయి. గాలికి బయట గడడిపోయినట్టుందిరా. నాన్నగారు, అంకుల్, ఒలే ఆంటీ, అమ్మా, ఎవరైనా వచ్చి డోర్ తీయండి. నాన్నగారు. రే మన ఏంట్రా వాటర్ పోస్తున్నావు? నేను మనోని కాదురా, జగ్గు.
రే ఎదవల్లారా మీరేంట్రా బాత్రూమ్ లో తగలట్టారు? పొద్దున్నే మీరు పోతుంటే చూద్దామని లేకపోతే మేమే దొరుకుతాం అంకుల్. ఏం లేదు నాన్నగారు, రాత్రి పోసుకుందామని వస్తే బయట నుంచి ఎవరో గడేట్టారు. ముగ్గురు లోపలేసి వచ్చాక బయటికి అడావిడేస్తాడరా గాడిదే. అదేనండి మాకు అర్థం కావట్లేదు. ఈ అరుపులేదో రాత్రి అరిస్తే నేను వచ్చి తీద్దునుగా. మీ కొరకే డిటిఎస్ లో కాలనీ అంతా గుద్దద్దు, ఇంకా మార్పులు మీ దాకా ఎలా కనపడతాయి? సర్లే బయట తగలాడండి. ఇప్పటి వరకు గోమూత్రం కూడా తాగలేదు, మీ మూత్రం తాగిచ్చారు. ఛీ! స్టైలు మారిందే, నా టిఫిన్ మారిందే, ఉప్మా పోయిందే, ఈ దోశ వచ్చిందే. యాహ్ యాహ్, ఓ యాహ్ యాహ్. ఏంటంటే పొద్దు పొద్దున్నే ఫుల్ జోష్మే ఉన్నారు. మనుగాడు ఎప్పుడు ఉప్మా ఏంటి అని తిడుతున్నాడు రా. అందుకే నేను యూట్యూబ్ లో చూసి ఈ స్పెషల్ దోశలు వేస్తున్నాను. వావ్! స్పెషల్ దోశ. తింటావేంట్రా? వాట్ ఆర్ యు టాకింగ్ ఆంటీ? నాలాంటి తింటావా అని అడగకూడదు, ఎన్ని తింటావు అని అడగాలి. మీరు అర్జెంట్ గా దోశ తీసి ప్లేట్లో వేయండి, నేను కడుపులో వేస్తాను. ఇవి దోశలు కాదు, దూదులు, మెత్తటి దూదులు. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. అంత బాగున్నాయేంట్రా? సూపర్. థ్యాంక్స్ రా, నీకు ఇంకా వేస్తానుండు. ఏ దారా ముక్కుదా, ఆంటీ స్పెషల్ దోశ వేసిందిరా, తిను. అబ్బా ఆంటీ, రాత్రి కూడా నాకు ఏ దోశ వేసి పెట్టండి. కుదరదురా, పిండి అయిపోయింది. పిండి అయిపోయిందా? మరి నేనేం తినాలి? నీకు ఉప్మా చేసి పెడతాలేరా. ఉప్మా ఉప్మా ఉప్మా. ఏ అచ్చికిచ్చిలే, స్పెషల్ దోశలే మేమే తిన్నాంలే, నీకు లేవులే. అవునాంటీ, స్పెషల్ దోశలు అన్నారు కదా, ఇంతకీ ఏమేశారు దాంట్లో? హ, ఏం లేదురా, నిన్న మనుగడ తెచ్చిన 2 గుడ్లు మిగిలిపోతే అవి చెత్తకొట్టి పిండిలో కలిపేసి దోశ వేసేసా. అమ్మా, మరి నేను నిన్న తెచ్చిన నిమ్మకాయలు అవి కూడా పిండేశాను రా, అందుకే దోశలకి అంత టేస్ట్ వచ్చింది. ఏమైందిరా వీడికి ఇలా అరుస్తున్నాడు? ఏం లేదమ్మా, పీకల దాకా తినేసాడు కదా, గొంతులో అడ్డడిపోయి ఉంటది. ఈయన మేము చూసుకుంటాంలే గాని నువ్వు వెళ్ళి పూజ చేసుకో. అయ్యా ఒరే మొదలష్టమ్మనుగా, అయ్యి ఆత్మగుడ్లని తెలిసే కూడా ఇంకా ఎందుకు ఇంట్లో ఉంచావరా? పడేద్దామనే కిచెన్ లోకి వచ్చాను రా, ఈలోగా మీరు మేసారు. అయ్యో వద్దామంటే బయటికి కూడా రావట్లేదురా. నాదైనా పర్లేదు గట్టి ప్రాణం, పాప మా చిట్టి ప్రాణం గాని చూడు. రే మామా, రే ఏమైందిరా? ఈడెలా తేలికోడు. రేయ్ రే సారీ రా, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఏంట్రా సారీ? ఏదో సాయం చేద్దామని వస్తే నీ సమస్యల్లోకి మమ్మల్ని కూడా లాగుతున్నావు. నీ గుడ్లు ఆత్మ భోజనాలు మాకొద్దురా బాబు, మేము వెళ్ళిపోతున్నాం. రే ప్లీజ్ రా, నా ఫ్రెండ్ అనుకునే కదరా పిలిచాను. నువ్వు ఫ్రెండ్ అని పిలిచినట్టు లేదురా, మమ్మల్ని ఎండ చేయడానికి పిలిచినట్టుంది. దయచేసి ఇంకా మమ్మల్ని వదిలే. రే ముక్కు పదరా. రే ప్లీజ్ రా, నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోకండి రా. ఏమండి? ఏమైంది లక్ష్మి? తులసమ్మ ఎండిపోయిందండి. ఫోన్లేవే, ఇంకోటి తెచ్చుకుందాం. అది కాదండి, నిన్న పూజ చేసినప్పుడు బానే ఉంది, కానీ సడన్ గా ఈ రోజు ఇలా వాడిపోయి ఉంది. నాకేదో భయంగా ఉందండి. నువ్వు నీ భయాలను. బయట ఎండలు చూడు ఎలా ఉన్నాయో, ఆ దెబ్బకి మనుషులే మాడిపోతున్నారు. ఈ మొక్క లెక్క అక్కలని మనసులో పెట్టుకోకుండా లోపల పోదా. ఏమైంది కోరా? తులసి మొక్క సడన్ గా వాడిపోయిందంటే ఇంట్లోకి ఏదో దుష్టశక్తి ప్రవేశించిందని అనుమానంగా ఉంది. కానీ గోరా, నిన్న రాత్రి రక్షణ రా గీసావు కదా, అది దాటుకుని దయ్యం లోపలికి ఎలా వస్తుంది? అదే నాకు కూడా అర్థం కావట్లేదురా, పదండి చూద్దాం. రే రక్షణ రేఖ లేదేంట్రా?
ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నిన్న రాత్రి మనం బాత్రూమ్ లో ఇరుక్కుపోయాం. లోపల తులసి మొక్క చచ్చిపోయింది. ఇక్కడ రక్షణ రేఖ చెరిగిపోయింది. అంటే ఆ దెయ్యం లోపలికి వచ్చేసింది. అమ్మో, అయితే అమ్మా నాన్న వెంటనే పిలుస్తాను. ఇక్కడి నుంచి పారిపోదాం. పారిపోవడం సమస్యకి పరిష్కారం కాదు మను. పారిపోతే నువ్వు ఇంటిని వదిలించుకోగలవేమో, ఆ దెయ్యాన్ని వదిలించుకోలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎంతవరకు వెళ్ళినా అది నిన్ను వెంబడిస్తూనే వస్తుంది. ఛే, ఇదంతా నేను చేయడం వల్లే వచ్చింది. నా వల్ల అనవసరంగా అమ్మా నాన్నలు కూడా సమస్యలు ఎదుర్కొన్నారు. నాకేమైనా పర్లేదు, వాళ్ళకి మాత్రం ఏం అవ్వకూడదు. రే, నేనేదో చూసుకుంటాను లేరా, మీరు వెళ్ళండి. ఎక్కడికి రా వెళ్ళేది? ఇందాకేదో ఆవేశంలో వెళ్ళిపోతానన్నాను, కానీ నా ఫ్రెండ్ వాడి ఫ్యామిలీ ఇంత కష్టంలో ఇరుక్కుందని తెలిసాక కూడా ఎలా వదిలేళ్తాను? దరిద్రాన్ని పంచుకున్నప్పుడే కాదు, దెయ్యాన్ని ఎదిరించేటప్పుడు కూడా పక్కనుండేవాడే రా ఫ్రెండ్. అభయం ఇదే మిత్రమా, ఈ ఘోర ఉండగా భయమేలా? గొడుగొడు గుంజాం గుండారా పాముల పట్నం పటికి బెల్లం. అమ్మా ఆకలి. ఈ రోజు కలెక్షన్ చాలా వీక్గా ఉందిరా. వంటకి అన్ని సామాన్లు సమకూరలా. కాసేపు ఓపిక పట్టు. వెనకింటి వెంకటలక్ష్మి వంకాయ కూర ఇస్తానన్నది. ఎప్పుడు ఎంత జరాగ్గా బయటికి లేదో తిందామన్నా చేతిలో డబ్బులు లేవు. డబ్బులు? అబ్బా, ఈ రోజు నా పంట పండింది. ఈ డబ్బులతో నచ్చింది కొనుక్కొని తినవచ్చు. ఏంటి అలా ఎగిరిపోతున్నా? వస్తున్నా నాడు. ఏంటి ఆటలుగా ఉందా? ఈ రోజు నీ అంతు చూసిందే వదలను. అమ్మయ్యా, అదేంటి ఇప్పుడే ఇక్కడ చూశాను కదా, ఎంతలోనే మాయమైపోయింది. మర్రి చెట్టు. మొన్న ఇక్కడే గుడ్లు దొరికాయి కదా, ఇప్పుడు ఎత్తికితే ఏ లడ్డూలు దొరుకుతాయేమో. కావాలి. అయితే ఈ తొర్రలో ఉన్నాయి, వచ్చి తీసుకో. గోరా, ఇప్పుడు మా నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంట్లో దెయ్యం ఉందని తెలిసింది కాబట్టి అది ఎక్కడ ఉందో కనిపెట్టాలి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామా? తొందరగా కనిపెడతారు. నన్ను భయపెట్టిందని కోర్టులో కేసేసి న్యాయం కూడా అడుగు. ఏం మాట్లాడతారా నువ్వు? Time is not a physical form, nor solid form, or liquid form. It may be in the gaseous form or the poisonous form. అయితే మరి వాటిని ఎలా కనిపెడతాం రా? పార్కుల్లో లవర్స్ కి ఫేవరెట్ స్పాట్లు ఉన్నట్టు మన ఇళ్లలో కూడా దెయ్యాలకు ఫేవరెట్ స్పాట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అటకమే కూర్చొని అలా చూస్తూ ఉండొచ్చు. మంచం కింద దూరి మెడ తిప్పి చూడొచ్చు, లేదా కమోడ్ బొక్కలోంచి అలా పైకి రావచ్చు. అయితే పదరా, అది ఎక్కడుందో చూసి కనిపెట్టి వెళ్ళిపోమని చెప్దాం. కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు, అలా నీ కనబడినవన్నీ అబద్ధాలు కాదు. దానికోసమే ఈ గోస్ట్ డిటెక్టర్ రాడార్ సిమ్యులేటర్ యాప్ ఉంది. దీని నుంచి చూస్తే మన కంటికి కనిపించని దెయ్యాలు కూడా కనిపిస్తాయి. లెట్స్ గో అండ్ డిటెక్ట్ ద డెవిల్. మీరేంట్రా ఇక్కడ? దెయ్యం అనుకుని జడుచూ చచ్చాను. అంటే అది కనిపెట్టగలదో లేదో అని. అది తెలుసుకోవాలంటే వెనకాల నుండి చూడాలి, ముందు కాదు. వెనకరండి. లేదురా, ఆవలెంత వచ్చింది. ఏనుగు ఇన్నట్టరిసి ఆవలంత అంటావేంట్రా? ముందు ఎతుకు. నేను వీడని గోరను నేనే, నువ్వు ఎక్కడున్నా కనిపెడతానే. నేను వీడని గోరను నేనే. ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదంటే ఖచ్చితంగా బాత్రూమ్ లో ఉండి ఉంటది. లెట్స్ గో.
ఎస్ షీస్ దేర్. మీరెక్కడే ఉండండి, నేను చూసొస్తా. ఓలమ్మా ఓట్నా లాలి పోసుకుంటున్నావా? సబ్బుతేనా ఈపి రద్దనా లోపలికి వస్తున్నా. షిటీ స్మెల్. మావా ఇటు దయ్యానికి దొరికేసినట్టున్నాడు. లోపలంతా షెట్. ఏరా దయ్యం ఉందా? లేదురా, ఇంత గొప్ప ఉంది. వెళ్ళు. ఎవర్రా వెళ్ళింది? నీళ్ళు కొట్టాలని మినిమం కామన్ సెన్స్ లేదు. గేది కూడా అంత బ్యాడ్ అయ్యేది కదరా. అంటే లోపల దయ్యం లేదా? చచ్చిపోతురా. చచ్చిపోయిన దయ్యం కూడా చచ్చిపోద్దా కంపుకి. అయ్య బాబాయ్ పదండి వెళ్ళిపోదాం. ఇల్లంతా ఎతికినా కూడా దయ్యం కనిపించలేదేంట్రా? అయినోరా, ఈ ఇంట్లోంచి దయ్యం వెళ్ళిపోయింది. ఈ గోరాగాడి దెబ్బ దయ్యం అబ్బా. థ్యాంక్స్ రా. ఛే, ఈ ఎండలో తగ్గట్లేదు, వర్క్ తగ్గట్లేదు, అన్ని నానెత్తి మీద వచ్చి పడ్డమే. ఇంకోటి ఏదో పడింది. ఏంటిది? గోల్ రంగా? ఇంట్లో లేదు దయ్యం, నాకేం భయం. ఇంట్లో లేదు దయ్యం, నాకేం భయం. అను, ఎంత బాగుందో ఈ ఫోటోలో. అబ్బా ముద్దొచ్చేస్తున్నావు. మన పిసినార్ అంకుల్ కేబుల్ బిల్ కట్టలేనట్టున్నాడు, కట్ చేసాడు. ఛే, రే నాన్న ఎవర్రా ఇది? వత్తాలా? రే ముక్కు నువ్వే కదా? రే ముక్కు, కామెడీ గీమిడి గట్ట చేయట్లేదుగా, మరి అలాగా బయటికి రారా. అన్న ఉప్మా చేస్తా. అన్న ఉప్మా చేస్తా. అన్న ఉప్మా చేస్తా. అన్న ఉప్మా చేస్తా. అమ్మా ఏంట్రా? ఏం లేదే, చాక్ కోసం వచ్చాను. జాంకాయ కోసుకుందామని. ఇప్పుడెందుకురా జాంకాయ? కొంతసేపు ఆగు, ఉప్మా తిందు గాని. రే దెయ్యం ఇంకా ఇంట్లోనే ఉందా? రే యాపన్ను వెళ్ళిపోయిందన్ను. నాకేం తెలుసురా, ఆ యాత్ర అలాగే చెప్పింది. యాప్రా చదవా, అందుకే చైనా యాప్లు నమ్మకూడదు. మా అమ్మ మీదకి కట్టాలా, నేను చూడకపోయి ఉంటే ఏమవుతుంది ఏంటో. పిల్ల పంచాగాడు అయిపోయింది నా చేతుల్లో. ఓర్ నాయనో, ఓర్ దేవుడో, నా కొడుకు ఏమైపోయినాదో. బాహుబలిలా ఉండేవాడు, గోడ మించి పడ్డ బల్లిలా అయిపోయాడు. నీ పొట్టి పంకజం అంటే కీసుకొని తీసుకొని ఏడిస్తే ఇక్కడ ఆరక్షణ చేయక నువ్వు బయటకు వెళ్ళి మాట్లాడతా. ఎందుకలా అరుస్తున్నాడు? కుక్క ఏమైనా కరిసిందా? లేదు, దెయ్యం కరిచింది. మీరు ముందు బయటికి వెళ్ళండి. ఒరే పిల్ల పంజా, చేసిన ఆరక్షణ చాలే గాని ముందా మర్రి చెట్టు దగ్గర గుడ్లు నిమ్మకాయలు ఎందుకు తెచ్చి చెప్పరా. మరి చెట్టు మర్రి చెట్టు. ఈ రియాక్షన్ చూస్తుంటే ఈడికి కూడా జలక్ తగిలినట్టుంది. మనోనియా, మర్రి చెట్టు, దెయ్యం, ఎలద్దు ఎలద్దు ఎలద్దు. చూసారా దెయ్యం పవర్? ఈడు ఒకసారి చెప్పినా రీసౌండ్ లో 3 సార్లు వినిపిస్తుంది. ఇది రీసౌండ్ కాదు, ఆడు 3 సార్లు చెప్పాడు. మీరు ఉండండి రా. రే పంజా, అసలు ఏమైందో చెప్పు.
వారిని ఇదంతా కల్లో జరిగినందుకే ఇంత భయపడిపోతున్నాం. మమ్మల్ని అయితే లైవ్ లో వాయించింది. చూడు ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డాం. ఒరే ముక్కు కాళ్ళు లాగెత్తనా, కుర్చీ అందుకోరా. అబ్బా ఏంటన్నయ్య అంత సింపుల్ గా తీసి పడేస్తున్నావు? పడుకుంటే చాలు కల్లోకి వచ్చి పట్టుకుని పీడించేస్తుంది. అయ్యో ఎంత కష్టం వచ్చిందా నీకు. షుగరా బచ్చా షుగర్. రేయ్, నువ్వు పడుకున్నాక నీ కళ్ళలోకి వచ్చి పీడిస్తుందంటే ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఏం చెయ్యాలో చెప్పన్నయ్యా. పడుకోకు, లెగిసే ఉండు. ఏంటన్నయ్య నువ్వు? మరి లేకపోతే దిష్టి నిమ్మకాయల గుడ్లు ఎవడన్నా ఏరతాడరా? పోనీ ఏరతా ఏరుకున్నావు, అది తెచ్చి నాకెవడం ఎందుకురా? 25 రూపాయలు నొక్కేద్దామని ఏదో ఒక కుర్తి. కక్కుర్తి గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. ఏ కామో షుగర్ బచ్చా. జరిగిపోయిన వాటి గురించి కాకుండా జరగాల్సిన వాటి గురించి ఆలోచించండి. అంటే ఆ దయ్యం ఏరుకొచ్చిన వీణ్ణి, వండి పెట్టిన మా అమ్మని, తిన్న మనందరినీ కూడా వెంటాడుతుంది. ఒక దెయ్యం ఇన్ని లొకేషన్లో ఆపరేషన్స్ నడిపిస్తుందంటే ఇది మామూలు దెయ్యం కాదు, కిలాడి దెయ్యం. దీన్నంతం చెయ్యాలంటే నాకింకో భూత వైద్యుడి సహాయం కావాలి. బూతు వైద్యశాల? రే, రాంగ్ ప్లేస్కి వచ్చినట్టున్నావు. ప్లేస్ రైటే, స్పెల్లింగే రాంగ్. భూత వైద్యశాల అదండి. ఓం భీం బలగం రంగమార్తాండం కాంతారం. కష్టం మీద వచ్చి తిరి కాదు, ఆటో మీద వచ్చి తిని. జరిగింది వివరంగా చెప్పండి. తప్పు చేశారు, చాలా పెద్ద తప్పు చేశారు. మరణం తర్వాత దెయ్యాలుగా మారిన ఆత్మలు ఆహారం లేక ఆకలితో అలమటిస్తూ ఉంటాయి. అలాంటి దెయ్యానికి పెట్టిన కంచాన్ని కదిల్చి మీరు దాన్ని ఉసిగొలిపారు. పొరపాట్లో జరిగిపోయింది బాబా, మీరే ఏదైనా పరిష్కారం చెప్పి మమ్మల్ని కాపాడాలి. మరణించిన సమయం, తీరని కోరికలు, కర్మ ఫలితానుసారంగా సాకిని, డాకిని, లంకిని, మోహిని, టపోరి, కపోరి, లపోరి అంటూ అనేక వర్గాలుగా విభజించబడతాయి. దాని అంతు చూడాలి అంటే ముందది ఏ వర్గానికి చెందిందో కనిపెట్టాలి. ఆ తర్వాతే మనం దాని పని పట్టగలం. ఒరే, ఇప్పుడు దాన్ని ఏ వర్గం ఎలా కనిపెడతారా? క్యాస్ట్ సర్టిఫికెట్ ఏమైనా ఉంటదంటావా? ఈ రోజు రాత్రి మీ ఇంటికి వచ్చి ఆ దెయ్యం వర్గమేంటో కనిపెట్టి దాని పని పడతా ఏర్పాట్లు చెయ్యండి. ఇంట్లో మనం తప్ప ఇంకెవరూ లేరు కదా? ఓ దయ్యం ఉంది బాబా. పగిలిపోద్ది గోబ. నేను అడిగింది మనుషుల గురించి. అలా అయితే ఎవరు లేరు బాబా. మా అమ్మ నాన్నని శాకుంతలం సినిమాకి పంపించాను 3D. నీ చెయ్యి ఇలాగీ. బాబా జాతకం చెప్తాడు అనుకుంటా. ఇదిగోండి బాబా. రత్నం బాబా ఇలాగొచ్చాడు బాబా. రత్నం చెప్తారే. ఉంది, షుగర్ ఉంది. షుగర్ బాబా, మీరు ఆత్మ పరీక్ష చేయడానికి వచ్చారా రక్త పరీక్ష చేయడానికి వచ్చారా? ముందు దాని పని చూడండి. ఏమా లీటర్ బ్లడ్ వేస్ట్. స్మెల్ ఏంటి డౌట్ కొడుతుంది. ఏంటి బాబా అది? రమ్, రుధిరం, దయ్యం ఇటు ఇదేంట్రా పిల్లగానే ఒక పిల్ల ఎలా వచ్చేస్తుంది? పట్టేసా. ఏ దయ్యం దొరికేసింది. ఏమే, రెంట్ కట్టకుండానే ఈ పిసినకొట్టు భవనంలో ఉండిపోదాం అనుకున్నావా? ఇక్కడుంది ఎవరనుకున్నావే? పిసినకొట్టు శ్రీనివాస్ మనోహర్ బ్రాకెట్ లో మన్ను చూస్తూ ఊరికోటు. రే బాబా, దాన్ని కరెక్ట్ గా బంధించావా లేదా? బంధించా, ఇందులోనే ఉంది. ఈ అంకమ్మ మరి సామాన్లు ఏంట్రా సుడిగుండలో పడినట్టు ఎలా తిరుగుతున్నాయి? రే, బయట భూత వైద్యశాలని పోటీ చేసినప్పుడు అనుమానించాల్సిందిరా. అయితే మిస్టేక్. ఇది లోపల ఉన్న దెయ్యం పని కాదురా, మరి ఇక్కడే ఉన్న వేరే దెయ్యాల పని.
వేరే దెయ్యాలేంటి బాబా? ఇక్కడున్నది ఒక్క దెయ్యం కాదురా, 5 దెయ్యాలు. ఇంటిని ఎదిరించడం ఎవరి తరం కాదు. ఇక మనం అయిపోయాం బ్రో. అమ్మో దయ్యాలు ఇప్పుడు దాకా తప్పేలాలతో మనల్ని బాది ఇప్పుడు తలుపులు బాతున్నాయి ఏంటి? నేను తీను. రే గోరా, రే గోరా, ఉమ్ముత్త బెటర్ ఉడతలు పట్టినా ఇలా. నీ నాన్న నా మీద వచ్చిపోసినప్పుడు లేదు గాని చిన్న తొప్పర తుళ్ళినందుకు తొత్తర అయిపోతాను. పురి దయ్యాలు డోర్లు బాతున్నట్టున్నారా, ఏం చేద్దాం? హారతి ఇచ్చి వెల్కమ్ చెప్పరా. ఈ దెయ్యాలకు మన పిసిని కొట్టి పవనం నచ్చినట్టు ఉన్నది. వాటి ఫ్రెండ్స్ కూడా పిలిచేసే. ఇప్పుడు గనక మనం డోర్ తీసామంటే మనల్ని బోర్లా పరుకోబెట్టి భోజనం చేస్తారు. అడ్లేకు తలుపుకి అడ్డంగా నుంచొని నా పవర్స్ తో వాటిని నాపుతాను. డిక్కీ బలిసిన డఫా దెయ్యం, నువ్వు ఎంత కొట్టినా నా డిక్కీతోనే నేను ఆపుతానే. ఏంటి ఇల్లు ఎంత కొడతానో తలుపులు తెరట్లేదు. దున్నపోతుల్లా తిని ఆంబోతుల్లా పడుకొని ఉంటారు. వీళ్ళకి ఇలా కాదు, కొంచెం హెవీగా ట్రై చేద్దాం. అమ్మా, ఇది బాగా బలిసిన బటిష్టా దెయ్యంలా ఉంది. శాకాహారం సోమవారం, మాంసాహారం మంగళవారం, దశవతారం కమలహాసం, దసరా నాని కీర్తి సురేశం, సమంతం సంయుక్త వీళ్ళు ఇంకా తీసేలా లేరు గాని ఇంకా మనం బల ప్రదర్శన చెయ్యాల్సిందే. లక్ష్మి, ఈ వాచ్ పట్టుకో. ఈ వయసులో మీకు ఎందుకండి ఇవన్నీ? వయస్సా? వాట్ ఆర్ యూ టాకింగ్? టచ్ హియర్. ఎలా ఉంది? మైదా పిండిలా మెత్తగా ఉంది. జిమ్ చేయక కొంచెం లూజ్ అయింది అంతే తప్పించి ఎవరికి వయసు అయిపోలేదు ఇక్కడ. ఇప్పుడు చూడు. సౌండ్ లాగిపోయి అంటే దెయ్యాలు వెళ్ళిపోయి ఉంటాయి. అబ్బా, నడువు ఇరిగిపోయింది. అంకుల్, మీ తొడ కొంచెం పైకి లేపితే నా మెడ ఊపిరి పీల్చుకుంటది. అబ్బా, అంతలా డోర్ బాతుంటే తీయకుండా ఏం చేస్తున్నారా దున్నపోతులారా? అంటే అది నాన్నగారు. ఒరే, శాకుంతలం సినిమాకి వెళ్ళి వచ్చేలోపు ఇల్లంతా అతలాకుతలం చేస్తారు కదరా. అయ్యయ్యో, నా సామాన్లన్నీ ఇలా నేలపాలు చేస్తారేంట్రా? ఇలా అయితే రేపు పొద్దున్న నేను ఉప్మా ఎలా చేసేది? చెప్పరా, చెప్పు. అంటే నాన్నగారు ఇంట్లో పందికొక్కు దూరిందండి. అందుకొక్క అంటే ఇదేం కదా? దయ్యమా? దయ్యం కాదు నాన్నగారు, ఒక పెద్ద పందికొక్కు మన ఇంట్లో దూరింది. ఒకటంటే 5 కదా? 5? 5 కాదు నాన్నగారు, ఒకటే. ఆ ఒక్క పందికొక్కుని మేము బయటకు తోలే ప్రయత్నంలోనే ఇల్లంతా ఇలా చిందరవందరగా అయిపోయింది. ఎంతగా పందుకోక సచ్చిందా లేదా? లేదు, మనల్ని చంపేలా ఉంది. మనల్ని చంపుద్దా? చిచి కాదు నాన్నగారు, ఆల్రెడీ మేము దాన్ని చంపేశాంగా. ఎరా చంపేశాంగా, చంపేసేసి పకోడేసుకొని కూడా తినేసాం. ఈడెవడరా? వేటగాడు నాన్నగారు, పందికొక్కుని వేటగాడు. మన ఇంట్లో పడిన పందికొక్కుని వేటాడతాడని తీసుకొచ్చాం. ఈడే పందికొక్కలా ఉన్నాడు, ఈడేం వేటాడతాడు? అది మాకు తీసుకొచ్చిన తర్వాత అర్థమైంది నాన్నగారు. రై బయటకెళ్ళి. పోతారు, అందరూ పోతారు. పోతాయి, పందికొక్కలన్నీ పోతాయిలే, నువ్వు వెళ్ళు. అమ్మా, అవునరా, ఈ చిట్టు ప్రాణంగాడి కనిపించట్లేదు. దయ్యాలు వెళ్ళిపోయినాయో లేదో. పడుకునేటప్పుడు కూడా బల్బు ఎందుకు? డబ్బులు బొక్క. లక్ష్మి, లక్ష్మి, ఇందా గోరాగాడి దయ్యం అంటే గుర్తొచ్చిందే. ఇవాళ మధ్యాహ్నం ఆఫీసులో వర్క్ చేసుకుంటుంటే ఢామ్ అని సడన్ గా నా నెత్తి మీద శవం ఊడిపడిందే. అది నిజమా లేదా నా భ్రమ అని ఇప్పటికీ అర్థం కావట్లేదే. లక్ష్మి, వింటున్నావా? ఆయన ఇప్పుడు అవన్నీ ఎందుకులే, లేట్ అయింది కదా, పడుకో.
ఏంటి మామ బాండర్ కప్పులో అలా కళ్ళు తెరిచి చూస్తున్నావు? కళ్ళు రెప్పేస్తే ఎక్కడ దయ్యాలు చీల్చిపోతాయి అని భయం వేసేస్తుందా? సర్లే మామ, నువ్వు ఎలాగా లెగిసే ఉన్నావు కదా, నేను కొంచెంసేపు కునికేస్తాను. నువ్వు ఆ దయ్యం నన్ను లాక్కుపోకుండా కాపలాకాయే. ఒక్కనే లెగిసి ఉండాలంటే నాకు భయం. నువ్వు కూడా లెగిసే ఉండు. మామా ప్లీజ్ రా. నువ్వు దిక్కులేనోడివి, నేను దిక్కులేనోడిని. నువ్వు నాకు తోడు, నేను నీకు తోడు. మరి ఆడు దిక్కుమాలినోడు. ఇంత భయంలో కూడా ఆకలేంట్రా? ఏం భయం వేస్తా ఆకలేయకూడదా ఏంటి? ఆకలేస్తే వంటగదిలోకి వెళ్ళి మెక్కు, అంతేగాని నా చెవు దగ్గరకు వచ్చి అరవకు. నేనెప్పుడు అరిశాను రా? రే అబద్ధాలు ఆడక, ఆడపిల్లలు పడతారు. నాకు చెప్పి నువ్వు అరుస్తావేట్రా? నేనెక్కడ అరిసానా? అక్క, అక్కకి ఆకలేస్తున్నట్టుందిరా. ఏమైనా పెడదామంటే వంటగదిలో సామాన్లన్నీ కూడా ఇసిరేశారు. పోనీ ఏ స్విగ్గీలోనే పెడదామంటే రెస్టారెంట్స్ క్లోజ్. ఒరే అక్క ఇంటిచ్చింది, ఆ మర్రి చెట్టు దగ్గర వాటి పెట్టిన ఫుడ్ తెచ్చినందుకేగా ఇవి మనల్ని ఎలా పీడించుకొని తింటున్నాయి. మనం గాని సేమ్ ఐటమ్స్ తీసుకెళ్ళి ఆ మర్రి చెట్టు దగ్గర పెట్టేసామనుకో, చెల్లుకు చెల్లు. వాటి కడుపు ఫుల్. ఇంకా సేఫే మన ఇల్లు. ఎక్కడున్నావమ్మా ఓ దెయ్యమా? ఫుడ్ తెచ్చామమ్మా, వచ్చి తినిపోమ్మా. రే ఆ పేపర్ రే అలా డైరెక్ట్ గా పెట్టేయకూడదు. ఫస్ట్ ముగ్గే. చుక్కల ముగ్గ, రథం ముగ్గ. చేతబడి ముగ్గు. నువ్వు అట్లాగే నీకు అన్ని తెలివి. ఇంకోటి దయ్యాలు, మీ దగ్గర నుంచి తీసుకున్న ఫుడ్ మళ్ళీ మీ దగ్గర పెట్టేశాం. ఓన్లీ ఫుడ్డే కాదు, పాపం పచ్చిగుడ్లు ఏం తింటారని ఓ గ్యాస్ సిలిండరు, స్టవ్, మసాలాలు, పెనాలు కూడా తెచ్చాం. హ్యాపీగా ఆమ్లెట్ వేసుకుని తినండి. కొంచెం ఫాస్ట్ గా కానిచ్చండి, మళ్ళీ సామాన్లు పొద్దున్న తీసుకెళ్లిపోతాను. లేకపోతే మా నాన్న ఉంగు పెట్టి గుద్దేస్తాడు. రే ఆ దెయ్యం అక్క ఏమన్నా వంటలక్క వచ్చి వండుకొని తినడానికి? ఎప్పుడు చచ్చిపోయిందో ఏంటో, వంట మర్చిపోయి ఉంటది. నేను వేసి పెడతా నాకు. అరే ఒకసారి ఉప్పు కారం సరిపోయిందని చూడండి. అమ్మో మాకొద్దు. ఒకసారి తిన్నందుకే వాయిచ్చింది, మళ్ళీ ఎందుకులే. అక్క ఈసారి మేము తిన్నాం, నువ్వే తిను. ఉప్పు కారాలు అవి సరిపోతే అడ్జస్ట్ అయిపోయా. అక్కో ఆమ్లెట్ నచ్చకపోతే పక్కనే కోటా బియ్యం లోటా చారు పెట్టాను, గుడ్డుక్కురు వేసుకుని తింటే అదిరిపోద్ది. ఒరే ఇందాక ఆకలాకలా నువ్వు ఏడిసింది కదరా, ఇప్పుడు ఇంకా రాదేటి? మనం ఉన్నామని సిగ్గుపడుతుందేమోరా. పదండి అలా పక్కెళ్ళి దాకుందాం, ఈ లోపు అక్క వచ్చి తినేస్తది. ఈ ముగ్గురు ఎదవలు రాత్రులు బాగానే చిల్లైపోతున్నారు. హాయ్ ఆమ్లెట్. వీళ్ళు చుచ్చు పోసుకోవడానికి వెళ్ళినట్టున్నారు. వాళ్ళు తిరిగి వచ్చేలోపు మనం వేసేద్దాం. రే అక్క చూడండి ఎలా తింటుందో. అమ్మయ్యా, ఇంకా దాని ఆకలి తీరిపోతే మనకు పట్టిన పేడ ఎరగడైపోద్దిరా. అబ్బా కడుపు నిండిపోయింది. ఇంకా ఈ సామాన్లు కూడా సర్దేశామంటే ఓ పని అయిపోతుంది. పంట బరువుగా ఉందంటే గ్యాస్ ఫుల్గా ఉండి ఉంటది. మనం ఇంటికి దొర్లించుకుంటూ పోదాం. ఏంట్రా గ్యాస్ బండ తీసిపోతుంది? ఫోన్లేరా తీసుకెళ్ళలే, వాళ్ళకి ఏమైనా గ్యాస్ బుక్లు ఉంటాయి ఏంటి? ఇంట్లో గ్యాస్ బండ కనపడలేదంటే మా నాన్న బండకేసి బాధేస్తాడు. అక్క ఆ బండ వదిలేయ్యా ప్లీజ్, నీ కాలు మొక్తా. పొట్టి పంకజం, నువ్వేంటి ఇక్కడ? ఆమ్లెట్ ఎందుకు తిన్నా? బేటా ఏక్ నంబరే, అమ్మ 10 నంబరే. ఏంట్రా కర్రీ? ఈ మామ బర్రి ఆమ్లెట్ నెక్కేసిందే కాకుండా సామాన్లు కూడా దొబ్బుకెళ్ళిపోతావా? ఏసార్లే బోర్డు ఆమ్లెట్. రుచి లేదు పచ్చి లేదు. రుచి పసి ఉండడానికి అదేమన్నా మనుషులకి వేసామనుకున్నావా?
కసితో ఉన్న కొరువు దయ్యానికి వేసాం. అమ్మో దెయ్యమా, నేను జంపు. లాస్ట్ మినిట్ లో వచ్చి మొత్తం పంపు చేసింది. లెగెత్తండి రాయ్. ఒరేయ్, ఎంత పరిగెడుతున్నా ముందుకు వెళ్ళట్లేదేంట్రా? వెనక్కి లాగేస్తున్నావా? నీ దమ్మ పెడతా నాకైనా. ఒరే, ఇంక నా వల్ల కావట్లేదురా. నాకు మా మమ్మీ కావాలి. బేబమ్మకు ఫోన్ చేసిన అవుట్ ఆఫ్ కంట్రీ అంటుంది. ఇప్పుడు మనకి ఎవర్రా దిక్కు? దిక్కుల్ని ధిక్కరించేవాడు ఒకడున్నాడు. ఇప్పుడు అతనే మనకి దిక్సూచి అవుతాడు. ఎవర్రా అతను? సోమ సూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, సోల బాణ భుజంగ భూషణుడు, త్రిపుర నాశక రక్షకుడు, అఖండుడు. హలో అఖండ గారు, నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తున్నారండి? ఎవరా ఇస్తున్నకి? ఎవరా నువ్వు మాట్లాడేది? నేను సార్ గోరాని. మన తాంత్రిక స్కూల్లో స్లిప్పులు పెడుతూ సప్లీలు రాతూ దొరికిసేవాడిని కదా. ముందు అది చెప్పు గాడిదే. ఫోన్ చేసినప్పుడు ఎవడు ఏంటో చెప్పాలి. ఏం పని మీద చేసావు త్వరగా చెప్పు. పెద్ద చిక్కుముళ్ళని ఇరుక్కున్నారు. చూస్తుంటే మీకు దబిడి దిబిడి అయ్యేలా ఉంది. సార్ మీరే అలా అంటే ఎలా సార్? సరే సరే, నేను వేరే దైవ కార్యంలో బిజీగా ఉన్నాను. ఈ సమస్యకి పరిష్కారం నా శిష్యుడు తాంత్రిక చెప్తాడు. లొకేషన్ పంపిస్తాను, వాడి దగ్గరికి వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏ లొకేషన్ పంపాడురా. అక్కడ ఎక్కడ? భూతాల దెబ్బ. చిత్ర విచిత్ర భయంకర ప్రాతాలన్నీ అక్కడికే వెళ్ళి చేరతాయి. మోస్ట్ డేంజరస్ ప్లేస్ అని మా తాంత్రిక స్కూల్లో చెప్తూ ఉండేవారు. మరంత డేంజరస్ ప్లేస్ లో అతను ఎందుకుంటున్నాడు? దెయ్యాలను వదిలించేవాడు దెయ్యాల దగ్గర కాకుండా దీపుగా పడుకునే దగ్గర ఉంటాడా? సమయం లేదు సూకర బచ్చాస్. వాహనం తీసి ప్రయాణం ప్రారంభిద్దాం పదండి. రే పిల్ల బచ్చాలారా, మనం వెళ్ళే దారి నిండా దెయ్యాలే ఉంటాయి. మనల్ని వశపరుచుకోవడానికి కసిగా చూస్తూ ఉంటాయి. అవాంతరాలు సృష్టిస్తూ ఉంటాయి. అవన్నీ దాటి ముందుకు వెళ్తేనే మనం ఆ తాంత్రిక్ని చేరుకోగలం. చూస్తుంది కదా అని తిరిగి సైడ్ కొట్టడానికి అది అమ్మాయి కాదు, ఆత్మ. మూసుకొని కళ్ళు మూసుకో, లేదంటే నిన్ను మూసేస్తుంది. ఒరే కోరా, దెయ్యం మనం వెంటాడిపోతుందిరా. గేర్ మార్చి స్పీడ్ పెంచు. ఒరే దీనికి టైరే సరిగ్గా లేదు, ఇంకా గేర్ ఒకటి. మూసుకొని కూర్చా. వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఒరే ఒరే, ఆ సైడ్ తగిలిచ్చిన సంచిలో బోర ప్లస్ ఉంది, తీసి దాని మీద కొట్టు. జై బోర ప్లస్. పిసనుగొట్టు శ్రీనివాస మనోహర్, ఇటురా. స్వామి, మీకు నా పేరు? నీ పేరే కాదు, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి కూడా నాకు తెలుసు. మరి ఆ పరిస్థితికి పరిష్కారం? అదంత సులువు కాదు. కంటికి కనిపించకపోయినా మన చుట్టూ ఎన్నో ఆత్మలు సంచరిస్తుంటాయి. తెలుసో తెలియకో వాటిని ఉసిగొల్పితే అంతు చూసే వరకు వెంటాడుతూనే ఉంటాయి. ఎన్నో ఆత్మలను అదుపులో పెట్టుంటారు, అలాంటిది 5 ఆత్మలు మీకో లెక్క. నువ్వు కేవలం ఆత్మల్ని మాత్రమే చూసావు, నేను వాటి ఆవిర్భావాన్ని కూడా చూశాను. ఏమంటున్నావు?
ఏమంటున్నారు స్వామి? ఈ సమస్య పుట్టిన మర్రి చెట్టు సామాన్యమైనది కాదు. నీరు పోస్తే చెట్టు బ్రతుకుద్ది, కానీ నెత్తురు పోస్తే ఇంకో బ్రతుకుని వెతుకుద్ది. ఎన్నో ఏళ్ల క్రితం ఓ మాంత్రికుడు క్షుద్ర పూజకు వాడిన నెత్తురు విసిరేయగా అది మర్రి చెట్టు ఊడ మీద పడింది. అలా నెత్తురు రుచి మరిగిన ఊడ నెత్తురు కోసం వెతుకులాట మొదలుపెట్టింది. భూమిని చీల్చుకుంటూ దూరంగా ఉన్న శ్మశానాన్ని చేరుకుని అక్కడుంటున్న ఆత్మల్ని ఊపిరిగా తీసుకోవడం మొదలుపెట్టింది. ఇలా ఎన్నో ప్రేత పిశాచాల శక్తులన్నీ పోగయ్యి ఆ 5 దెయ్యాలు ఆవిర్భవించాయి. రేపే శతాబ్దానికి ఒకసారి వచ్చే విలయకార సూర్యగ్రహణం. అదే సమయంలో ఆ 5 దెయ్యాలు ఒకటైతే దైవశక్తినే ఎదిరించగల ఒక విలయకార దుష్టశక్తి పుడుతుంది. అదే గనక జరిగితే ఆ ప్రమాదం నుంచి ఎవరూ రక్షించలేరు. స్వామి, ఇప్పుడు మేము ఏం చేయాలి? దీనికి పరిష్కారమే లేదా? ఉంది, కేవలం ఒకే ఒక పరిష్కారం ఉంది. కానీ ఏంటి స్వామి? ఆ పరిష్కారానికి ఒకరి ప్రాణాన్నే బలి తీసుకునే అంత ప్రమాదం ఉంది. నా కుటుంబం ప్రమాదంలో ఉంటే దాన్ని పరిష్కరించడానికి నేను దేనికైనా సిద్ధం. ఆ ప్రయత్నంలో నేను గెలుస్తానో ఓడతానో తెలియదు, కానీ నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. సమయం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు నీకు ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు అందరి ఆశీస్సులు కావాలి. ఆ పరిష్కారం ఏంటో చెప్పండి స్వామి. దుష్టశక్తిని ఎదిరించాలన్న నీ సంకల్పం నెరవేరాలంటే ముందు నువ్వు దాన్ని బంధించాలి. ఎలా స్వామి? ఎలా దాన్ని బంధించేది? దేహాన్నైతే తాడుతో బంధించగలం, కానీ ఆత్మని తంత్రంతోనే బంధించాలి. ఏంటి స్వామి ఆ తంత్రం? అఖండ తంత్రంతో అష్టదిగ్బంధనం చెయ్యాలి. దానికి మీకు అష్టదిగ్బంధనం అని కావాలి. ఆ మని ఎక్కడుంది స్వామి? నాతో పాటు రండి. భూత పిశాచ నికట నయ్యావే, మహావీర జపనామ సునావే, సంకట సే హనుమాన చుడావే, మన క్రమవచన ధ్యాన చోలావే, జయ హనుమాన్. అష్టదిగ్బంధనమని ఆవిర్భం. జై బజరంగి. ఆ 5 దెయ్యాల్ని అంతం చెయ్యాలంటే అంజనగిరిలో ఉన్న పంచముఖి ఆంజనేయ స్వామి ఒక్కడి వల్లే సాధ్యపడుతుంది. మనోహర్, ఆ 5 దెయ్యాల్ని ఈ మణిలో బంధించి సూర్యగ్రహణం మొదలయ్యేలోపే ఆ పంచముఖి ఆంజనేయ స్వామి సమక్షంలో వెలుగుతున్న అఖండ జ్యోతికి దీన్ని అర్పించాలి. అప్పుడు ఆ పవిత్రమైన అగ్నిజ్వాలలే ఆ ఆత్మల్ని హరిస్తాయి. స్వామి, ఒకవేళ సూర్యగ్రహణం మొదలయ్యేలోపు మేము ఇలా చేయకపోతే? అంధకారం మలుముకుంటుంది, ఆత్మలు అదుపు తప్పుతాయి, వాటి శక్తి రెట్టింపవుతుంది. అప్పుడు మనం వాటిని ఎదుర్కోలేము, మన ప్రాణాలకే ప్రమాదం. ఈ కార్యంలో ఈ రక్ష తాడే మీకు శ్రీరామ రక్ష. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీయొద్దు. స్కూల్లో టీచర్ పనిష్మెంట్ ఇచ్చినట్టు ఈ స్టెప్ ఏంటి వెరైటీగా ఉంది? మనం ట్రై చేద్దాం. ధీర ధీర చుప్పు చుప్పు ఇంటి కప్పు కాఫీ కప్పు బయట ఉంది నా చెప్పు. ధీర ధీర చుప్పు చుప్పు ఇంటి కప్పు కాఫీ కప్పు బయట ఉంది నా చెప్పు. అమ్మా, ఈ స్టెప్ పెద్ద తప్పు. చుప్పు చుప్పు అని బాగానే వేస్తాడు, కానీ నాకే మోచెప్పులు మడతడిపోయాయి. లక్ష్మిని కొంచెం కాళ్ళు నొక్కమందాం.
లక్ష్మి స్టెప్పులు వేస్తుంటే చెప్పులు పట్టేసాయి, కొంచెం నూనె రాసి కాళ్ళు పట్టవే. ఏంటి లక్ష్మి, నేనే అనుకున్నాను నువ్వు కూడా గొరక మొదలెట్టావా? ఏంటిది నించోనే గొరకెట్టేస్తుంది? లక్ష్మి ఏంటి వంటలు అంతకారం వేసేస్తున్నావు? బామ్మో, దీని మూడేదో బాగాలేనట్టుంది, కొంచెంసేపు ఆగొద్దాం. పక్కింటోళ్ళు పొమ్మన్నారు, జుబుక్కు చుప్పుం జుబుక్కు చుప్పుం. ఎదురింటోళ్ళు గెంటేశారు, జుబుక్కు చుప్పుం జుబుక్కు చుప్పుం. పిసిని గొట్టు భవనముండగా నా జగ్గు మనకెందుకు దిగులు దండగా. జగ్గు వచ్చింది పక్కింటి పిగ్గు. ఏంటి పప్పులు కావాలా పోపులు కావాలా? ఎలా వచ్చావు? ఆ రెండు కాదు, చింతపిక్కలు కావాలి. చింతపిక్కల ఆఖరికి అయ్యి కూడా అరువు అడిగే స్టేజ్కి వచ్చావేంటే? చిచి వెళ్ళు లోపలికి వెళ్ళు. లక్ష్మి లక్ష్మి, చింతపిక్కలు ఉన్నాయేంటి? చింతపిక్కలు లేవు కానీ గుడ్లున్నాయి, కావాలా? కావాలా అని నువ్వు అడగాల? గుడ్లైతే ఇంకా మంచిది, ఇచ్చేయి. ఇదిగో తీసుకో. అమ్మో, గుడ్లు ఇస్తానని కనుగుడ్లు ఇచ్చిందేంటి? నాకొద్దు. అడిగి వద్దంటావేంటే? అమ్మో కొట్టేస్తుంది బాబోయ్, జగ్గు వచ్చి కాపాడు. ఏంటి వంటగదిలో టపాసుల సౌండ్లు వస్తున్నాయి, ఏదో జరుగుతుంది. అమ్మా అబ్బా అయ్యో బాబోయ్, లెంపలు వాయించేస్తుందమ్మా మాయగారిది. ఒసే లక్ష్మి, ఏం చేస్తున్నావే? దాన్ని ఎందుకు అలా కొడుతున్నావు? నేను ఇక్కడ అరుస్తుంటే కనీసం పట్టించుకోకుండా తబలా వాయించినట్టు వాయించేస్తున్నావు. దాన్ని కొడితే నీకేంట్రా? రానా మొగుడంటే మర్యాద లేదు? లేదు వదలవే, వదులు. సిలిండర్ లేపడానికి నన్ను పిలుస్తూ ఇప్పుడు ఏకంగా నన్ను ఎలా లేపేశావే? అమ్మో పెద్ద గొడవే జరిగిపోతుంది. మీ గొడవ లేదో మీరు పడండి అమ్మా, నేను ఈ పంచదార పట్టుకెళ్తున్నాను. కింద దార కారిపోతుంటే నీ పంచదార గోలంటే? లక్ష్మి వదలవే, వదులు. వజ్రదంతి వజ్రదంతి గుంజుకొండ మెత్తంతి. అమ్మా ఈ బాబాయ్. నాన్నగారు మీకేం కాలేదు కదా? నాకు కాదురా, మీ అమ్మకి ఏదో అయింది. దయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. పట్టినట్టు కాదు అంకుల్, నిజంగానే పట్టింది. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా ఎంతసేపే పిక్కలు తీసుకురావడానికి? ఇంకో ఈ పొట్టు పంజాగడ వల్ల నాన్నగారు మన ఇంట్లో దయ్యం వచ్చింది. అసలు పక్కింటోడు వాళ్ళు మన ఇంట్లోకి దయ్యం రావడం ఏంట్రా? 3 ఎపిసోడ్ల నుంచి అందరికీ చెప్పలేక చచ్చిపోతున్నాను నాన్నగారు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ కన్నా మన ఫ్యూచర్ ఇంపార్టెంట్. అర్జెంట్ గా అందరూ ఈ రక్ష తాడు కట్టుకోండి, ఇప్పుడు ఆత్మలు బంధించాలి. ఒరే తాడు కుడి చేతికి కట్టుకోవాలా ఎడం చేతికి కట్టుకోవాలా? మెడక్ కట్టుకోవే, దైత్రం వదిలిపోద్ది. చెప్పులు చెప్పులు. అమ్మా నాన్నగారు. రే ఏం జరుగుతుందిరా? ఏమయ్యారా వీళ్ళందరూ? సూర్యగ్రహణం దగ్గర పడుతున్నట్టుంది. ఆ తాంత్రిక చెప్పిన మంత్రం చదివి ముందు ఆత్మలను బంధించరా. గోష్పతిలిక్కుతో వారిసం మసకీకృత రాక్షసం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తక అంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆత్మల్ని బంధించినా కూడా వాళ్ళు ఇంకా బయటపడలేదేంట్రా? వాళ్ళు బయటపడాలంటే ఆత్మను బంధిస్తే సరిపోదురా, అంతం చెయ్యాలి. ఇక్కడ జరగాల్సింది నేను చూసుకుంటాను. మీరిద్దరూ వెంటనే ఈ మన్నిని తీసుకొని అంజనగిరికి బయలుదేరండి. నాన్న మను, అమ్మా ఏంట్రా నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయావు? ఇక్కడ నాకు చాలా భయంగా ఉంది.
వస్తుంది, విడిపించరా. విడిపించడానికి వెళ్తున్నానమ్మా. విడిపించడానికి అక్కడికి ఎక్కడికో ఎందుకురా, మేము ఈ మనలోనే ఉన్నాం. ఆ తాడు విప్పి మమ్మల్ని విడిపించారా. మామ ఆ తాడిప్పారా, సమానాలు బయటకు వచ్చేస్తారు. మామ, ఇవన్నీ నమ్మకు, ఇవన్నీ ఆత్మల మాయ. ఏంట్రా ముక్కు నువ్వు కూడా అలాగంటున్నావు? మేము చెప్పేది నిజంరా. అవునరా, నేను చెప్పేది నిజం. ఏంటి మామ ఆగాము? అదంతా నిజం కాదురా, నమ్మద్దు. మేం చెప్తుంది నిజంరా, ఆ తాడు విప్పి విడిపించు. మేము చెప్తుంది నిజంరా, ఆ తాడు విప్పి విడిపించు. విడిపించరా, విడిపించు. విడిపించరా, విడిపించు. ఆ తాడు విప్పేరా, విప్పే. మేము చెప్తుంది నిజంరా, ఆ తాడు విప్పి విడిపించు. విడిపించరా, విడిపించు. విడిపించరా, విడిపించు. ఆ తాడు విప్పేరా, విప్పే. మామ, ఇదంతా నిజం కాదురా, నమ్మొద్దురా. వాడే నిజం కాదురా, నమ్మద్దు. నమ్మను, మిమ్మల్ని అసలు నమ్మను. ఎందుకంటే అసలు చిన్నప్పటి నుంచి మీరు కొత్త చొక్కా వేసుకోవడమే నేను చూడలేదు. ఇది మీ చొక్కా కాదు, అంటే ఇక్కడ ఉన్నది మీరు కాదు. మామ, మనం అక్కడికి టైంకి వెళ్ళకూడదని ఆత్మలు ఇలాగే ఏవోటి చేసి అడ్డుపడుతుంటారా. మనం ఆగకూడదు. పద, అదే మాయలు గోరగడ కాపాడతాడు. ఘోరా, అష్టదిగ్బంధమణిని అఖండ జ్యోతిలో వేస్తే ఆత్మలు మాత్రమే అంతమవుతాయి, సమస్య కాదు. మరి ఆ సమస్య కూడా పూర్తిగా అంతం అవ్వాలంటే ఏం చేయాలి స్వామి? ఏ మర్రి చెట్టు ఓడ అయితే శ్మశానంతో ముడిపడి ఉందో ఆ ఓడని కనిపెట్టి ఆ చెట్టు నుండి వేరు చేయాలి. అన్ని ఓడల మధ్యలో ఒక్క ఓడనే గుర్తుపట్టడం ఎలా? నరికితే ఏ ఓడైనా తెగుతుంది, కానీ ఆ ఓడ మాత్రం నెత్తురు కక్కుతుంది. అదే నీ గుర్తు. పదునైన ఆయుధాన్ని పట్టుకెళ్ళు. ఆయుధం నా దగ్గర ఉంది. సూర్యగ్రహణం దగ్గర పడుతుంది. వీళ్ళెక్కడున్నారో ఏంటో. ఈ బోర్డుని ఇందాకే చూసినట్టున్నానే. మామ ఏంట్రా ఎంతసేపు వెళ్ళినా తిరిగి తిరిగి ఎక్కడికే వస్తున్నావు? ఇదంతా ఆత్మల మాయేమోరా, నువ్వు ఈసారి బయట వెళ్ళకుండా లెఫ్ట్కి వెళ్ళు. ఓకే మామ. ఈ ఓడలేంద్ర అయ్యా, అపరిచితుడు జుత్తు మాదిరి ఉండాయి. అయినది అవ్వ తగ్గేదేలే. ఆ? ఏయ్! ఆ అబ్బా, అమ్మా. అంకుల్, ఆంటీ ఎక్కడున్నారా? నొప్పిగా ఉంది. గోరా నరకద్దు, వెళ్ళిపో. వెళ్ళిపోరా, వెళ్ళిపో. నరకద్రా, వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. గోరా నరకద్దు, వెళ్ళిపో. గోరా నరకద్దు, వెళ్ళిపో. సూర్యగ్రహణం దగ్గర పడుతుంది. చీకట్లు కమ్ముకుంటున్నాయి. దుష్ట శక్తులు విజృంభించే సమయం ఇది. ఎక్కడున్నారు వీళ్ళు? మామ, దగ్గరకు వచ్చేసాం రా. జరగకూడదనుకున్నానో అదే జరిగింది. స్వామి, మీరే ఏదోలా మా ఊరిని కాపాడాలి.
గ్రహణం గడియలు సమీపించాయి. ఇప్పుడు ఆ దుష్ట శక్తి ముందు దైవం కూడా తలబడి నిలబడలేదు. అంటే గ్రహణం వీడాక మనోడు కాపాడుకోవచ్చా స్వామి? ఇప్పుడు తన శరీరంలో అనేక ఆత్మలు ఆవాహించి ఉన్నాయి. గ్రహణం గడిచేంత వరకు తన ఆత్మ ఈ దుష్టాత్మలతో పోరాడి నిలబడాలి. దీని పక్షాన మనోహర్ ఆత్మనే ఈ ఆత్మలు ఆరగించేస్తాయి. ఇంకా అతను మనకి దక్కడు. అలా జరగనివ్వను. మావా, మావా, నేనురా, ముక్కుని. మావా, నీకేం కాదురా. లోపల ఉన్నది నువ్వేరా. వాటిని బయటికి పంపేయ్. మావా, నీ వల్ల అవుతుందిరా. నీ వల్ల అవుతుంది. హనుమా, ఇంక నీదే భారం. मान ज्ञान गुण सागर जय कपीस तिगुलोक उजागर जय मान ज्ञान गुण सागर जय कपीस तिगुलोक उजागर మనోహర్, ఆ ఆయుధంతో నీ లోపల ఉన్న ఆత్మని ప్రక్షాళించు. मान ज्ञान गुण सागर जय कपीस तिगुलोक उजागर जय मान ज्ञान गुण सागर जय कपीस तिगुलोक उजागर दूत अतुलित बल धामा पुत्र पवन सुत नामा वीर विक्रम बजरंगी कुमति निवार सुरवीर రక్తం రుచి మరిగిన ఓడా. ఇది కోరాగాడి రూలు. లక్ష్మి, రే మను, ఇదిగోండి అట్ల నిండా గుడ్లు, నిమ్మ చెట్టు. మీకు అవసరమైతే ఇవి వాడుకోండి. అంతేగాని అక్కడే ఇక్కడ ఏరుకొచ్చి ఈ పిసునుగొట్టు భవనాన్ని పిశాచుల భవనాన్ని చేయకండి. సరే నాన్నగారు, ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకు ఏడతాం? ఆహా, తెలుగు సినిమాల్లో పోలీసుల్లాగా క్లైమాక్స్ అంతా అయిపోయాక ఎంత నీట్ గా వచ్చావే. నిన్ను మిస్ అవడం కాదే బాబు, కొంచెం అటు ఇటు అయి ఉంటే ఈ లోకం నుంచే మేము అందరం మిస్ అయిపోయేవాళ్ళం. జరిగింది. అయినా నీకేం, ఎక్కడికి వెళ్ళి బాగానే ఎంజాయ్ చేసి వచ్చావుగా. ఎవరు చెప్పారా నేను ఎంజాయ్ చేయడానికి వెళ్ళానని? మరి ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? అసలు ఏం జరిగింది? అది బేబమ్మా,